కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మత్తికేర మండలం బాయ్స్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న ఆర్ సూర్యనారాయణ రెడ్డి ఆదివారం రాత్రి 10 గంటలకు ఆరోగ్యం బాగోలేనందున పెరవల్ నుండి గుంటకల్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ బృందము మరియు గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో సూర్యనారాయణ రెడ్డి 1993లో పెరవల్లో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేశారు. 1995లో బసినేపల్లి గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 2009 సంవత్సరాన పెరవల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రమోషన్పై సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2017 సంవత్సరంలో మత్తికేర బాయ్స్ హై స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆదివారం రాత్రి తన జీవిత కాలాన్ని ముగించుకున్నారు. సూర్యనారాయణ రెడ్డి భౌతిక గాయాన్ని ఎందరో ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగారు. సోమవారం ఉదయం సూర్యనారాయణ రెడ్డి భౌతిక గాయాన్ని కోడుమూరు దగ్గర కర్నూలు గ్రామానికి తరలించడం జరిగింది. కేవీఆర్ జెడ్పీహెచ్ స్కూల్ బాయ్స్ హై స్కూల్లో స్టాఫ్ మెంబర్స్ అంతా వచ్చినాం. మాలో ఒక మెంబర్గా ఉన్నటువంటి బయాలజికల్ సైన్స్ టీచర్ ఆర్ సూర్యనారాయణ రెడ్డి గారు 1997లో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాడు. 2017లో మా స్కూల్ పాఠశాలలో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం అందరం ఆ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు అనుకోకుండా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని వింటే మా పాఠశాల బృందం అంతా జీర్ణించుకోలేదు. కాలమైనాడని వార్త వినని వెంబడే జీర్ణించుకోలేకపోయినాం. అందరము ఆయనకి సంతాపం తెలపడానికి కోసం వచ్చాము. అతనికి బెరాయిల్ గ్రౌండ్ ఖర్చుల కోసం డిడిఓ గారు 25,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్యాష్ ఇప్పుడు వాళ్ళ బాధ్యులు ఎవరున్నారో వాళ్ళకి, వాళ్ళ మిస్సెస్ గారికి ఇవ్వాలని ఇక్కడికి వచ్చాము. సంతాపం జరిపి వాళ్ళ కుటుంబ సభ్యులకి అతనికి దేవుడు ధైర్యం కలిగించాలని చెప్పి, అతని ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా పాఠశాల బృందం అంతా కోరుకుంటున్నాము. సూర్యనారాయణ రెడ్డి అనేటువంటి టీచరు నేను కలిసి దాదాపుగా 28-25 సంవత్సరాలు అందరు ఉమ్మడిగా ఇద్దరు కలిసి ఒకే పాఠశాల నుంచి అన్ని పాఠశాలలో ఇద్దరుగా పనిచేశాము. ఒక ఆప్తమిత్రుని కోల్పోయినాను. ఆ బాధ నుంచి కోల్పోలేకపోతున్నాను. ఎందుకంటే దాదాపుగా 28 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎక్కడికి పోయినా కూడా కలిసిమెలిసే ఉన్నారు. మండలంలో మమ్మల్ని అందరూ కలిసి సూర్యచంద్రులు అనేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఆ బాధను కోల్పోలేకపోతున్నా. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాను.